రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హనుమకొండ జిల్లా గోపాల్పూర్ లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉండే బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమెను కలిసేందుకు ఓ యువకుడు వచ్చాడు. ఆ సమయంలోనే బాలిక తండ్రి రావడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇక యువకుడిపై బాలిక తండ్రి దాడి చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసి బాలిక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా గోపాల్పూర్ లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉండే బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమెను కలిసేందుకు ఓ యువకుడైతే వచ్చాడు. ఆ సమయంలోనే బాలిక తండ్రి కూడా రావడంతో యువకుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఈ క్రమంలోనే అతడికి తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే యువకుడిపై బాలిక తండ్రి దాడి చేశారనే అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలిసిన బాలిక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఓ యువకుడు బాలికను కలిసేందుకు రాగా అదే సమయంలో తండ్రి కూడా రావడంతో యువకుడు పరారయ్యే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ బాలిక కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను తిరుపతి, వరంగల్ నుంచి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జమీమా, హనుమకొండ నగరంలోని గోపాల్పూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల మైనర్ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆ బాలికను కలవడానికి భరత్ అనే యువకుడు వచ్చాడు. బాలిక తండ్రి అతన్ని పట్టుకున్నటువంటి ప్రయత్నంలో గోడ దుక్కి యువకుడు పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. అయితే భరత్కు గొంతు తెగి తీవ్ర గాయాలై ప్రజెంట్ ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. తన ప్రేమికుడి ఆ గొంతు కోసుకుపోవడంతో అవమానంతో ఆ మైనర్ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 17 సంవత్సరాలు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ బాలిక చనిపోయినట్టుగా వైద్య అధికారులు చెప్పినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలోనే తన ప్రేమికుడు గొంతు కోయడంతోనే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఆ యువకుడు భరత్ పరిస్థితి విషయంగా ఉంది. పోలీసులు కావచ్చు, వివిధ కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రికి తరలించి విచారణ జరిపిన పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు యువకుడు ఇంట్లోకి వచ్చారు, ఎప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందా లేదంటే ఎటువంటి సంబంధం ఉన్నట్టు కూడా పోలీసులు విచారణ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మైనరు బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు, ఇటు బాలిక తండ్రి యువకుడి పట్టుకొని గొంతు కోసారనే చర్చ అయితే కొనసాగుతుంది. భరత్ అయితే ఇంకా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం పూట గోపాల్పూర్ లో ఈ విషాద సంఘటన చూసుకోవడంతో హన్మకొండ జిల్లాలో తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.